విఎస్బి టీవీ ప్రధానాంశాలకు స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలు. సాక్షి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. ఎప్పటికప్పుడే పరిహారం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తాం సీఎం జగన్. నూతన డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి. పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. సవాంగ్ బదిలీ. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. రేపు రాష్ట్రంలో కేంద్ర మంత్రి గడ్కరీ పర్యటన. సీఎం జగన్తో కలిసి రహదారులు, ఇతర ప్రాజెక్టుల ప్రారంభం, భూమి పూజ. విజయవాడ బెంచ్ సర్కిల్, పశ్చిమ ఫ్లైఓవర్ ప్రారంభం. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయటమే మీ లక్ష్యమా? రాబడి తగ్గిపోయినా సీఎం జగన్ నగదు బదిలీ ద్వారా 1.27 లక్షల కోట్లు పేదల చేతుల్లో పెట్టారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టారు. గతంలో రాయని పత్రికలు ఇప్పుడే రెవెన్యూ లోటు, అప్పులపై ఎందుకు రాస్తున్నాయి? ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ. జిల్లాలు పెరిగిన జోన్లు 4. గతంలోలానే ఉద్యోగుల జోనల్ వ్యవస్థ. కొత్త జిల్లాలు ఏర్పడితే ఒక్కో జోన్లో 5 నుండి 7 జిల్లాలు. ఆన్లైన్లోనూ ఒప్పో ట్రెండ్, అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్ వంటి 7 ఈ-కామర్స్ సంస్థల ద్వారా విక్రయాలు. 10 నెలల్లో 40 లక్షల అమ్మకాలు. ఉక్రెయిన్ వివాదంపై చర్చలకు సిద్ధం రష్యా. జర్మనీ ఛాన్సలర్తో చర్చలు. ప్రధాన డిమాండ్లు నెరవేర్చుకోవాల్సిందే అన్న అధ్యక్షుడు. సరిహద్దుల నుండి కొత్త సైన్యం వెనక్కి రష్యా. యుద్ధం రాదనేందుకు సంకేతాలున్నాయన్న పరిశీలకులు. నమ్మలేమంటున్న అమెరికా. రష్యాకు మళ్లీ హెచ్చరికలు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు జోరుగా చర్చలు, రాయబారాలు. ఉక్రెయిన్ సైట్లపై సైబర్ దాడులు. పరీక్షలను బహిష్కరించిన విద్యార్థులు. హిజాబ్పై కొనసాగుతున్న రగడ. దానా కేసులో 5వసారి లాలూ దోషి. తేల్చిన కోర్టు 21న శిక్ష ఖరారు. పంజాబ్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ. పార్టీకి కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ రాజీనామా. మరో క్లీన్ స్వీప్ లక్ష్యంగా నేడు వెస్టిండీస్తో భారత్ తొలి టీ20. ఉత్సాహంగా రోహిత్ బృందం. రాత్రి 7:30 నుండి స్టార్ స్పోర్ట్స్ 1లో ప్రత్యక్ష ప్రసారం. జనవరి ఎగుమతుల్లో 25% వృద్ధి. విలువలో $34.50 బిలియన్. దిగుమతులు 24% పెరిగి $51.93 బిలియన్. వాణిజ్య లోటు $17.73 బిలియన్. ఇది ఇవాల్టి సాక్షి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. సాక్షి తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. ఇటు కమలం, అటు గులాబీ. ఫ్లవర్ అనుకుంటారా? ఫైర్. బీజేపీ టీఆర్ఎస్ సవాళ్లు. ప్రతి సవాళ్లతో వేడెక్కుతున్న రాజకీయం. వార్ భయంలో మనవారు. ఉక్రెయిన్లో యుద్ధ పరిస్థితులతో తెలుగు విద్యార్థుల్లో ఆందోళన. కేసీఆర్తో చర్చలకు సిద్ధం. 7.5 ఏళ్ల మోదీ పాలనపై చర్చిద్దామన్న మంత్రి కిషన్ రెడ్డి. అమర్యాదకర భాష ఉపయోగించకూడదని షరతు. బీజేపీవి కుటుంబ రాచరిక పాలన, వారసత్వ రాజకీయాలు కావని వ్యాఖ్య. అందరికీ ఉచిత కరెంట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని వెల్లడి. మీతో చర్చలకు మా ఎమ్మెల్యేలే చాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు. అమరవీర స్తూపం వరకు అక్కర్లేదు, అంబర్పేటలోనే. అమరవీర స్తూపం తాకే నైతిక అర్హత కూడా మీకు లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయారు. కేసీఆర్ది ప్రజలు, రైతుల భాష, బీజేపీది మత విద్వేషాల భాష. అస్సాం సీఎం వ్యాఖ్యలతో ప్రతి తల్లి, చెల్లి ఆత్మగౌరవం దెబ్బతింది. చేతులు కలిపిన వేళ. కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న రేవంత్, కోమటిరెడ్డి. కోమటిరెడ్డి నివాసానికి వెళ్లిన టీపీసీసీ చీఫ్. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు కలిసి పనిచేస్తామని వెల్లడి. హ్యాపీ టైమ్స్ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్. బంగారు రామానుజుడికి బుల్లెట్ ప్రూఫ్. సమతామూర్తి సందర్శనకు టికెట్. ప్రవేశ రుసుము పెద్దలకు 150, పిల్లలకు 75. తొలుత మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 6:30 వరకు అనుమతి. దివ్యక్షేత్రంలో 300 మందితో భద్రత. సెల్ ఫోన్ నిషేధం. పాఠం స్పీడ్ పెరిగింది. సిలబస్ పూర్తి చేయడమే లక్ష్యం. అర్థమైనా కాకున్నా పాఠాలు. 10th విద్యార్థుల్లో అయోమయం. వెబ్ సిరీస్ చూసి కిడ్నాప్ చేసి డేటింగ్ ట్రాప్ ముఠాను అరెస్ట్ చేసిన ఆసిఫ్ నగర్ పోలీసులు. వాడని విద్యుత్కు వాచిపోయే బిల్లు. ఫ్లాట్ విద్యుత్ బిల్లు అక్షరాల 3,21,05,218 రూపాయలు. లబోదిబోమంటున్న వినియోగదారుడు. సరిచేసి 175గా బిల్లు మార్పు. ఇవి ఈనాటి సాక్షి తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. ఈనాడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. సవాంగ్పై వేటు. పోలీస్ బాస్ ఆకస్మిక అనూహ్య బదిలీ. పోస్టింగ్ కూడా ఇవ్వని ప్రభుత్వం. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. అవినీతి కేసులో అలసత్వమా? సకాలంలో అభియోగ పత్రం దాఖలు చేయనందుకు అనీసాపై హైకోర్టు ఆగ్రహం. స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని డీజీకి ఆదేశం. ప్రభుత్వం ఇలా నడవడానికి వీల్లేదని ఘాటు వ్యాఖ్య. పోలవరానికి పాత ధరలే. 2013-14 ప్రకారమే ఖర్చులను చెల్లిస్తున్నాం. కొత్త ఒప్పందం ఆధారంగా ఇవ్వలేం. 551 కోట్ల బిల్లు వెనక్కి. మొత్తం 1383 కోట్లను తిరస్కరించిన పోలవరం అథారిటీ. ఇది ఇవాల్టి ఈనాడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. ఈనాడు తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. కదిలొచ్చే దేవతలు, కోట్లల్లో భక్తులు. నేటి నుండే మేడారం మహాజాతర. 19 వరకు నిర్వహణ. 18న కేసీఆర్ సందర్శన.
అమ్మో ఇంత ఖర్చా? పోటీ పరీక్షల శిక్షణ కోసం నగరానికి నిరుద్యోగులు, ఫీజులు చూసి బెంబేలు, ప్రత్యామ్నాయాల వైపు చూపు. ఉద్యోగ ప్రకటనలు వస్తాయన్న నమ్మకంతో ఆదిలాబాద్కు చెందిన ఒక అభ్యర్థి శిక్షణ కోసం హైదరాబాద్కు వచ్చారు. ఊర్లో తండ్రి 2 ఎకరాల కౌలు రైతు. ఫీజు ఖర్చుల వివరాలు తెలుసుకున్న ఆ అభ్యర్థి అవాక్కయ్యారు. భరించే స్థితి లేకపోవడంతో లైబ్రరీలో చదువుకుంటున్న వారిని అడిగి కొన్ని పుస్తకాలు కొనుగోలు చేసిన వైనం. అబద్ధాలతో కేంద్రంపై విషం చిమ్ముతున్నారు. నిజాం తరహా కుటుంబ పాలన కోసమే కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. సీఎంపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం కుట్రలో కిషన్ రెడ్డి భాగస్వామి. ఆయనతో రాష్ట్రానికి ఒక్క మేలు జరగలేదు. కేసీఆర్ వల్లే ఆయనకు కేంద్ర మంత్రి పదవి. అభివృద్ధిపై వెంకటేష్తో చర్చకు సిద్ధమేనా? హరీష్ రావు. ఇది ఇవాల్టి ఈనాడు తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు.